భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి. వాటి నిండా ఎన్నో అందమైన రహస్యాలు దాగి ఉన్నాయి. అలాంటి ఆలయాల్లో ఒక్కడిగా నిలిచి 1000 సంవత్సరాల పైగా చరిత్రని కలిగి నేటికి కూడా చెక్కు చెదరకుండా అంతే అందంగా నిలిచి ప్రపంచ వారసత్వ సంపదలో ఒకరిపై స్థానం దక్కించుకొని భారతదేశంలో గల అతిపెద్ద శివలింగాన్ని కలిగి ఉండి ఎన్నో వింతలు విశేషాలను తన రహస్యంగా దాగి ఉన్న ఆలయమే బృహదీశ్వర ఆలయం. ఈ గుడి యొక్క నీడ అనేది అసలు నేల మీద పడదు అని అంటారు. అది నిజమేనా? అలాగే ఈ గుడిని ఏ విధంగా కట్టారు, ఈ గుడిలో ఉన్న రహస్యాలు ఏమిటి, ప్రస్తుతం ఈ గుడి ఎలా ఉంది అనే ఎన్నో విషయాలు సింపుల్ గా మీకు అర్థమయ్యేది తెలపబోయే ప్రయత్నం చేశాను. ఈ వీడియోలో మీకు తెలియని ఎన్నో కొత్త విషయాలు తెలుసుకుంటారు. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీకోసం తెచ్చేందుకు మీ సపోర్ట్గా జస్ట్ లైక్ చేయండి చాలు. Hello friends, welcome to our channel and this is your friend Karna. మొదటగా ఆలయం విషయానికి వస్తే తమిళనాడులోని తంజావూరు పట్టణంలో ఈ ఆలయం ఉంది. తంజన్ అనే రాక్షసుడి పేరు మీదుగా ఈ పట్టణానికి ఈ పేరు వచ్చింది. తంజావూరుని ద రైస్ బాల్ ఆఫ్ తమిళనాడు అని కూడా పిలుస్తారు. చోళరాజుల పాలనలో ఈ పట్టణం వారి ముఖ్య కేంద్రంగా ఉండేది. ఈ ఆలయాన్ని రాజరాజ చోళుడు 11వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1004వ సంవత్సరంలో మొదలుపెట్టి 1009న పూర్తి చేశారు. అంటే కేవలం 5 సంవత్సరాల్లోనే ఈ గుడి యొక్క నిర్మాణం పూర్తి చేశారు. నేటికి ఈ ఆలయం కట్టి 1000 సంవత్సరాలు దాటిపోయినప్పటికీ ఎంతో చెక్కు చెదరకుండా ఎంతో అద్భుతంగా ఉంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. ఈ శివలింగాన్ని 11వ శతాబ్దంలో చోళరాజులు ప్రతిష్ఠ చేశారు. ఈ శివలింగమే మన భారతదేశంలో అతిపెద్ద శివలింగంగా చెప్తుంటారు. ఇక ఈ శివలింగం 3.7 మీటర్ల ఎత్తు, 5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. ఇక ఈ శివలింగానికి అభిముఖంగా నంది విగ్రహం చాలా భారీగా ఉంటుంది. ఈ నంది విగ్రహం 2.7 మీటర్ల ఎత్తు, 2.5 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. సుమారుగా 2.5 టన్నుల బరువు కలిగి ఉన్న ఒకే రాయితో ఈ విగ్రహాన్ని నిర్మించడం జరిగింది. ఇక ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు కాగా బయటి గోడలపైన అన్ని రకాల దేవత బొమ్మలు కలిగి ఉంటాయి. ఈ ఆలయం ప్రత్యేకతల గురించి చెప్పుకోవాల్సి వస్తే ఈ ఆలయాన్ని కట్టేందుకు ఇసుక, సున్నపురాయి, ఐరన్, బంగమట్టిని కానీ ఉపయోగించలేదు. నిర్మాణంపై ఎలాంటి పూతను కూడా పోయలేదు. పునాదుల దగ్గర నుండి శిఖరం, పీఠాలు ఇలా అన్నింటినీ గ్రానైట్ రాయితో నిర్మిస్తారు. ఈ విధంగానే 13 అంతస్తుల ఎత్తు వరకు ఈ గ్రానైట్ రాయిని ఉపయోగించి ఈ గుడిని నిర్మించారు. దాంతో భారతదేశంలో 13 అంతస్తులు కలిగిన ఏకైక పురాతన ఆలయంగా ఇది నిలిచింది. అయితే మరొక గొప్ప విషయం ఏమిటంటే ఆలయం అంతా గ్రానైట్ రాయితోనే నిర్మించాలని చెప్పాం కదా, కానీ ఈ ఆలయానికి 100 కిలోమీటర్ల చుట్టుపక్కల కూడా ఎక్కడా కూడా గ్రానైట్ రాయి ఉండదు, లభించదు. అంటే ఎక్కడ ఉన్న గ్రానైట్ రాళ్ళని ఇక్కడికి తరలించి వాటితో ఈ ఆలయం నిర్మించడం తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద భారీ రాళ్ళని ఎక్కడి నుండి ఎంతమంది ఎలా తీసుకొచ్చారనేది పరిశోధకులు సైతం అందించడం లేదు. కానీ వారు చేసిన రీసెర్చ్ ప్రకారం ఈ ప్రాంతానికి 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొదుకోవై అనే ప్రాంతాల్లో ఉన్న 2 కొండలను తొలిచి తీసుకొచ్చారని భావిస్తున్నారు. ఇక ఆలయం పైన ఉన్న గోపురం కలశంని 81.28 టన్నులు ఉన్న బరువు కలిగి ఉన్న ఒకే నల్లరాతితో ఇది చేశారు. ఇంత బరువు ఉన్న ఈ గోపురాన్ని అంత ఎత్తుకు 1000 ఏళ్ల క్రితమే ఎలా ఎత్తగలిగారనేది ఇప్పటికీ ఒక అద్భుతమైన రహస్యంగా మిగిలిపోయింది. కొందరు చరిత్రకారులు తెలుపుతోంది ఏమిటంటే ఆ రాయిని గోపురంపైకి చేర్చడానికి చాలా కష్టపడి ఉంటారని చెప్తున్నారు. ఈ ఆలయం విషయంలో ఒక ప్రత్యేకత అనేది ప్రజల నుండి ద్వారా దేశంతో పాకిపోయింది. అదేమిటంటే ఈ ఆలయం యొక్క నీడ అనేది కనపడదని, భూమి మీద పడదని, అలా అద్భుతంగా నిర్మించారని ఈ మాట అనేది బయటకు ప్రచారం కావడం వెనుక ఓ చిన్న కథ ఉంది. అదేమిటంటే గుడి కట్టడం పూర్తయిన తర్వాత రాజరాజ చోళుడు ఆలయాన్ని నిర్మించిన వాస్తుశిల్పిని పిలిపించి స్థపతి ఈ భారీ కట్టడం పడిపోదుగా అని అనగా దానికి వాస్తుశిల్పి రాజా దీని నీడ కూడా పడదు రాజా అని సలహా ఇస్తాడు. ఈ మాటని అప్పుడు ప్రజలు తప్పుగా అర్థం చేసుకొని ఆలయం నీడ నేల మీద పడదని ప్రచారం చేశారు. అయితే దీనిలో కొంత వాస్తవం ఉంది. అదేమిటంటే ఈ ఆలయం నీడ నేల మీద పడుతుంది, కానీ ఈ ఆలయం గోపురం యొక్క నీడ అనేది మాత్రం మధ్యాహ్న సమయంలో అసలు కనిపించదు, నేల మీద పడదు. ఇలా జరగడానికి గల ప్రత్యేక కారణం ఏంటంటే గోపురం కింద ఆలయం భాగం పెద్ద నిర్మాణం కలిగి ఉండడం వల్ల గోపురం యొక్క నీడ అనేది తన మీద తానే అంటే ఆలయం మీద పడుతుంది, అందువల్లే కనిపించదు. కానీ ఈ ఆలయం నీడ అనేది మధ్యాహ్న సమయంలో అసలు పడదు అనే మాట మాత్రం ఎక్కువగా ప్రచారం అయిపోయింది. అది కేవలం గోపురం నీడ వరకు మాత్రం పరిమితం, పూర్తి ఆలయం యొక్క నీడ కాదు. 13 అంతస్తులు ఉండి ఆలయం ఎత్తు 60.96 మీటర్లు. ఇది నిర్మించిన నేటికి 1000 సంవత్సరాలు దాటింది. అయినా ఏ మాటకి చెక్కు చెదరకుండా అనడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఇటలీ దేశంలోని లీనింగ్ టవర్ ఆఫ్ పీసాని 1173 నుండి 1372 మధ్యలో కట్టారు. దీని ఎత్తు 56.7 మీటర్లు. ఇది నిర్మించిన నేటికి సుమారుగా
800 సంవత్సరాలు దాటింది. ఇది ఇప్పుడు చూస్తే 3.99 డిగ్రీల కోణంలో వంగింది. దీని గురించి చెప్పడానికి గల కారణం బృహదీశ్వర ఆలయం కట్టిన చాలా సంవత్సరాల తర్వాత వేరే దేశంలో ఇది కట్టినది. కానీ 60.9 మీటర్లు కలిగి ఉన్న ఈ ఆలయం నిటారుగా ఉండి ఏ వైపునకు వంగలేదు. ఇది నిర్మించి నేటికి 1000 సంవత్సరాలు దాటిపోయింది. ఇది భారతీయ కట్టడాలకు నేటికి అద్భుతంగా నిలిచింది. ఇక ఈ ఆలయం లోపల ఎన్నో రకాల సొరంగ మార్గాలు ఉన్నాయి. వాటిలో కొన్ని తంజావూరుని పట్టణానికి దారితీస్తే మరికొన్ని మరణానికి దారితీస్తున్నాయి. అవి అలా ఉండడంతో దారులన్నీ మూసివేశారు. ఈ సొరంగాలను రాజరాజులు తన జాగ్రత్తల కోసం ఏర్పాటు చేసుకున్నారని చెప్తుంటారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత డబ్బు నోట్లలో 1000 రూపాయల నోటును 1954లో మొట్టమొదటిసారిగా చలమణి తీసుకురాగా ఆనాడు భారత ప్రభుత్వం ఈ ఖరీదైన 1000 రూపాయల నోట్ల మీద బృహదీశ్వర ఆలయం బొమ్మను నిర్మించింది. ఎంత అద్భుతంగా నిర్మించిన ఈ బృహదీశ్వర ఆలయంలో ఎన్నో వింతలు విశేషాలు ఉండటంతో ఈ గుడిని ప్రపంచ వారసత్వ సంపదలో ఒడిగా చేర్చారు. ఒకప్పుడు సువిశాల రాజ్యానికి కేంద్ర బిందువుగా ఉన్న ఈ తంజావూరు ప్రస్తుతం ఒక ఉగ్రామంగా మిగిలిపోయింది. ఈ నగరం ఎలా అంతరించిపోయిందనేది చరిత్రకు సైతం అందించడం లేదు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా పురావస్తు శాఖల వారు తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. తవ్వకాలు జరిపిన ప్రతిసారి శిల్పాలు మరియు ఆనాటి కాలానికి చెందిన వస్తువులు ఏదో ఒకటి బయటపడుతూనే ఉన్నాయి. 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ అద్భుత ఆలయాన్ని మీరు కూడా వెళ్ళాలనుకుంటే తమిళనాడులోని తంజావూరుకి అన్ని నగరాల నుండి రైళ్లు, రోడ్డు, విమాన మార్గాలు ఉన్నాయి. దేశంలోని ఎక్కడి నుండి ముందుగా మీరు చెన్నైకి చేరుకోవచ్చు. అక్కడ నుండి 314 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణానికి ఉంటుంది. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. అయితే ఈ ఆలయం రూపం ఇప్పుడు ఎలా ఉందంటే 1000 సంవత్సరాలప్పుడు ఎలాగా ఎంత అందంగా ఎంత వైభవంగా ఉందో అంతే అందంగా నేటికి కూడా చిక్కు చెదరకుండా అలాగే ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ కర్మ సైనింగ్ ఆఫ్.